సజ్జల కావచ్చు, సజ్జల భార్గవ్ కావచ్చు. అవును, వహించే కదా ఈరోజు మేము 11 స్థానాలకు వచ్చింది. సజ్జలేనా కారణం? మొదటి కారణం ఎవడుంటే ఓడే అన్నగాడు అంటాడు ఈడేరా చేసిందంతానని. మరి ఇప్పుడు సజ్జలు ఆడిపోయాడు, దేనికి బయటకు వచ్చి మాట్లాడాలా? యాడ్ డ్యామేజ్ జరిగింది 175 నియోజకవర్గాల్లో, నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగింది, దేనికి జరిగింది, ఎందుకు ఈ స్థాయికి దిగుతారనేమో. సజ్జలగాడు ఒక ఎత్తు, సజ్జల భార్గవ రెడ్డి ఒక ఎత్తు. సజ్జల భార్గవ రెడ్డి ఏమన్నాడు ఇప్పుడు? ఏమన్నాడు? స్విట్జర్లాండ్లో ఉన్నాడయా. వీళ్ళేమో అప్పుడంతా ఇదని అదని ఆడవాళ్ళ మీద ఏ విధంగా ట్రోల్ చేశారు. ఆడవాళ్ళను, తెలుగుదేశం వాళ్ళను, జనసేన వాళ్ళను ఏ విధంగా ట్రోల్ చేయించినాడు మా పార్టీ వాళ్ళ దగ్గర. ఎన్నిసార్లు చెప్పినాను నేను, ఇది చేయొద్దురా, ఇది చేయొద్దు, చెడ్డ, ఇది మనకు చాలా డ్యామేజ్ జరుగుతుంది, మన పార్టీకు చాలా డ్యామేజ్ జరుగుతుంది. ప్రజలు, ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మనం వచ్చిన రోజు టిల్ టుడే, ఈ రోజు వరకు మనం ఏమేమి పనులు చేసాం, ఎక్కడెక్కడ ఏమేమి చేసాం, ఎన్ని హామీలు ఇచ్చినాం, వాటిని ఎంతవరకు మనం వాటిని ఎంతవరకు నెరవేర్చిన వాటిని మనం ఎంతవరకు ప్రజల్లోకి తీసుకోగలుగుతున్నాం ఏందని చెప్పి నేను 100 సార్లు చెప్పినా. విన్నాడా? ఈరోజు ఏమైంది? ఈరోజు బయటకు వచ్చి తిరగమని చెప్పు, రా ప్రజల్లోకి. నేను తిరుగుతున్నాను సార్ ప్రజల్లో. ఏమైంది? నేను ఎక్కడ అసత్యాలు మాట్లాడాలా, అవాస్తవాలు ఎవరికి ప్రజలకు చెప్పాలా. సోషల్ మీడియాలో కానీ నేను అవాస్తవాలు ఎప్పుడు కూడా ఇది నేను జరిగిందంటే జరిగిందనే చెప్తా, విత్ ఆధారాలతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చెయ్యి నువ్వు కూడా. మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఎందుకు అంత ఎంకరేజ్ చేశారు పార్టీలో మీరు వాళ్ళని? అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు శాసనసభ్యుడు, నెల్లూరు జిల్లా ఉమ్మడి. ఇప్పుడు అక్కడి నుంచి ఎత్తుకొని నర్సరావుపేటలో వేశారు ఎంపీగా వేసి ఆడ. ఇప్పుడు ఏడించి ఇప్పుడు ఇది ఉండదు, ఏడుండే చెత్త ఎత్తుకొని అప్లికేషన్ చెత్తే కదా. మరి ఆ నుంచి తెచ్చి ఏడు పెట్టాడు నర్సరావుపేటలో. ఓడిపోతాదో అని మీకు తెలుసు, పక్కా తెలుసు, ఓడిపోతామని తెలుసు. కానీ ఖచ్చితంగా నువ్వు ఇది చేద్దామని చెప్పినాడు. ఏమో దిగినాడు రంగంలోకి. దిగిన తర్వాత ఓడిపోతామని తెలిసి ప్రతిపక్షాలను ఏదైనా మాట్లాడేట్టుగా ఉంటే రాజకీయంగా విమర్శ, ప్రతి విమర్శ సహజమే, నేను దాన్ని ఏం కాదన్నాను. మీసాలు మెల్లేసి తొడలు కొట్టి నేను కన్నా ఈ నర్సరావుపేట ఎంపీగా ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, బెట్టింగ్లు వేసుకుంటా, మళ్ళా థాయిలాండ్ యాప్లు తయారు చేసుకొని మళ్ళా నెల్లూరుకు వచ్చాను, లేదంటే చెన్నైలో కూర్చొని మళ్ళీ బెట్టింగ్ యాప్లు మళ్ళీ రెడీ చేస్తా, రకరకాలైనటువంటి విమర్శలు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు. దానికి కట్టుబడి ఉన్నాడా? ఇప్పుడు ఇక్కడ పార్టీకి డ్యామేజే కదా. నువ్వు పో, రాజకీయ సన్యాసం తీసుకో. నువ్వు కాంటే కుక్కను పెడతావు రేపు, ఏమవుతుంది అంటే నువ్వు కాంటే కుక్కని నిలబెట్టి గెలిపించావు 2039లో. నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పినప్పుడు, స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ కట్టుబడి ఉండు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడతారు? మాట తప్పు మాట తిప్పని అన్నాడు వాళ్ళ అన్నయ్య తిప్పినాడు, వాళ్ళ అన్న కింద పనిచేసే డెకాయిట్లు ఇంకెన్ని మాటలు చెప్తారు, ఇది చెప్తారు అని చెప్పి అంటున్నారు. ఏ విధంగా అనిల్ కుమార్ యాదవ్ అక్రమాలు చేశాడండి నెల్లూరులో? ఇసుక మైనింగ్లో ఎట్టొచ్చింది నీకు? నీ ప్రస్తావన ఆడి నుంచి స్టార్ట్ అయిందో చెప్పాను నేను. బెట్టింగ్ ల్యాబ్ల కాడి నుంచి స్టార్ట్ అయింది, బెట్టింగ్ బొకే కాడి నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు నీకు చెన్నైలో విలాసవంతమైన భవనం ఎట్టొచ్చిందా? యాడ మీ నాయన అమీరా? యాడి నుంచి వచ్చి? ఇదంతా ప్రజల సొమ్మే కదా. ఖచ్చితంగా అండి నేను ఒకటే తెలియజేస్తున్నా, ఎవరైతే గత ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే మంత్రులుగా పనిచేసినారో సిట్టింగ్ జడ్జి గారిని పెట్టి విచారణ చేయాలి.